అన్నకు అవినీతి ఇందు భోజనం ఐటీ సేజ్ పేరిట శ్యామ్ ప్రసాద్ రెడ్డికి భూపందరం హైదరాబాద్ లో 2050 ఎకరాలు ధారాదత్తం ప్రతిగా జగన్ కంపెనీలో 70 కోట్లు ప్రవాహం వచ్చేసిందంట. టిడ్కో ఇళ్లపై జగన్ పిడుగు. అందమైన ఇల్లు అన్నారు, జగనన్న ఊళ్ళు అన్నారు. సీఎం మాటలు నమ్మిన పేదలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. 5 ఏళ్లలో ఊళ్ళు నిర్మించడం కాదు కదా, చిన్న గూడు కూడా పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లను కక్షతో గాలికి వదిలేసింది వివక్ష సర్కారు అంటూ వార్తలైతే ఉన్నాయి. ఏడాదిలో 341 రోజులు అప్పుల్లోనే 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ లో, ఒక్క సంవత్సరంలోనే 149 కోట్ల వడ్డీ చెల్లింపు. వైకాపా ప్రభుత్వం 2022-23 ఆర్థిక ముఖ చిత్రం కాగ్ తేల్చిన లెక్కలివే అంటూ మొత్తం అప్పుల్లోనే ఉందంట. ఆస్తి పన్నుపై 5% అదనపు బాధుడంట. స్థానిక సంస్థల పరిధిలోకి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు వనరుల సర్దుబాటుకు ససెమీరా. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలుకైతే సరే. 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుతో కొన్నింటికి ప్రభుత్వం ఆమోదం. మొత్తం అప్పులలో ఉందంట. మరి జగన్ సర్కార్ అయితే నిండా మునిగింది అని చెప్పి, మొత్తం నిండా మునిగింది అని చెప్పేసి కార్టూన్ల మీద కార్టూన్లు, వార్తల మీద వార్తలు వస్తున్నాయి. ఈనాడు పత్రికలో ఇది ఇట్లా ఉంటే